96 సంవత్సరాల నిరుపేద వృద్ధుడు దుగ్గి శాంతయ్య ఈరోజు కాలం అయిపోవడం జరిగింది. ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది అధికారులు ఈరోజు సిగ్గుపడాలా. 96 సంవత్సరాల వృద్ధునికి పింఛన్ తీసేసి ఆయనకు 36 నెలల నుంచి ఆయనకు పింఛను రాకుండా చేసినారు. మళ్ళా ఇప్పుడు రాజకీయ నాయకులము మేము పెద్ద పెద్ద వాళ్ళమని ఊరికేనన్నా వాళ్ళు చెప్పుకోవడం సిగ్గుచేటిది. ఇటువంటి 80 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క నిరుపేద వృద్ధునికి ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం వాళ్ళు పింఛన్ ఇవ్వడం అనేది న్యాయమైన చర్య. లేకపోతే 36 నెలలు పింఛన్ లేకుండా చివరికి ఎంతో అనారోగ్యంతో ఆయన మరణించడం జరిగింది. అధికారులు, నాయకులు ఈరోజు సిగ్గుపడాలి. ఇకనైనా మేల్కొని 80 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క వృద్ధునికి వాళ్ళ ఇంట్లో 2 పింఛన్లు కాదు 4 పింఛన్లు ఉన్నా కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా పింఛన్లు ఇవ్వాలని, వాళ్ళని ఆదుకోవాలని. వాళ్ళ అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉంటాయి వాళ్ళకు, వృద్ధులకు, వికలాంగులకు వాళ్ళకు న్యాయం చేయాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం.